నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హస టీవీ. ఏపీలో వెలిసిన భక్తుల కొంగు బంగారమైన తిరుమల శ్రీ శ్రీనివాసుడి యొక్క కృప కోసం భక్తులందరూ దేశాల నుంచి వస్తుంటారు. అయితే ఈ తిరుమల వెళ్ళే దారిలో తిరుమల ఘాట్ రోడ్లు కొంత ఇబ్బంది కలిగిస్తున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ ఘాట్ రోడ్లను మరింత సుందరంగా, మరింత అందంగా తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలోనే అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రం తిరుమల. ఈ తిరుమల వెళ్ళేటప్పుడు తిరుపతి నుంచి ఈ ఘాట్ సెక్షన్లో అనేది ప్రయాణం చేయాల్సి ఉంటుంది. తిరుమల మొదటి 2 ఘాట్లలో ఈ యొక్క బీటీ పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం. ఈ మేరకు టీటీడీ అధికారులు, టీటీడీ పాలక మండలి అయితే చెప్పడం అయితే జరిగింది. ఇటీవల శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా కడప దగ్గర ఒంటిమిట్ట రామాలయం ఉత్సవాలకు హాజరైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మరియు ఈఓ శ్యామలరావుతో సమావేశమయ్యారు. ఈ విషయం తెలిసిందే. తిరుమల 2 ఘాట్ రోడ్లు గత ప్రభుత్వంలో గుంతలమయమయ్యాయి. దీంతో ప్రయాణికులు, వాహనాలు, భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను కూటమి అధికారంలోకి వచ్చాక తాత్కాలిక మరమ్మతులను చేపట్టి భక్తులకు కొంత ఊరట అయితే కలిగించడం అయితే జరిగింది. అయితే పూర్తి స్థాయిలో రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన ఈ విషయాన్ని విని దీనికి మరమ్మతుల కోసం మరింత సుందరంగా ఈ ఘాట్ సెక్షన్లో రోడ్లను తయారు చేయడం కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఈ యొక్క టీటీడీ అధికారులు మరియు దేవస్థాన కమిటీ పాలక మండలి అయితే చెప్తున్నారు. మొదటి ఘాట్ రోడ్ వచ్చేసి 19 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. రెండో ఘాట్ రోడ్ వచ్చేసి 18 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దాదాపు ఈ 19 కిలోమీటర్లు, 18 కిలోమీటర్లు, దాదాపు మొత్తం 37 కిలోమీటర్ల ఈ ఘాట్ రోడ్డు అభివృద్ధి చేయడం కోసం, మరింత సుందరంగా తయారు చేయడం కోసం 12 కోట్ల రూపాయలను ఈ యొక్క 2 ఘాట్ రోడ్లు తారు పనులకు గాను కేటాయించినట్లు ఈ యొక్క టీటీడీ అధికారులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఈ 12 కోట్ల రూపాయలతో ఈ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క 2 మరియు 1 ఈ 2 ఘాట్ రోడ్లను అభివృద్ధి చేసి ఈ యొక్క ప్రయాణికులకు సుందరమైన ప్రయాణం, అద్భుతమైన ప్రయాణం కలిగే విధంగా చేసేందుకు ఈ యొక్క టీటీడీ మరియు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇది కొంత ఈ యొక్క శ్రీనివాస భక్తులకు మరియు హిందూ భక్తులకు మరియు ఇతరులకు కూడా ఆనందించదగ్గ విషయమని, హర్షించదగ్గ విషయం అని చెప్పొచ్చు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.